జైబులో క్రీస్తు మహారాజ్కి. అప్పుడు కనుక యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న రక్తము ఈ మానవులో ఉన్న రక్తము కాదు, గుర్తుపెట్టుకోండి. మరి తల్లి గర్భంలో ఉన్నాడు కదా, ఆహారం అయ్యి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? తల్లి పేగులో నుంచి మన బొడ్డు దగ్గర ఉన్నటువంటి ఈ పేగులో నుంచి లోపలికి ఆహారం వెళ్తే కదా రక్తం తయారయ్యేది, ఎముకలు తయారయ్యేది, మన లోపల ఉన్నటువంటి ఈ యొక్క అవయవాలన్నీ తయారయ్యేది. మరి ఎలాగ అయిందనంటే ఒక మాట మీకు చెబుతాను. యేసుప్రభువు అన్నాడు కదా, ఈ రాళ్ళ వలన అబ్రహాముకు చాలా మాట. అంటే మానవ సంబంధం లేకుండానే దేవుడు ఏమైనా చేయగలడు. చప్పుడు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. మానవ సంబంధాలు లేకుండానే తల్లి గర్భంలో ఉండాలి గనుక, ఒక మానవుడిగా ఈ లోకానికి రావాలి గనుక తల్లి గర్భంలోనే ఉన్నాడు. కానీ తల్లి దగ్గర నుంచి ఆయన ఏ రక్తాన్ని స్వీకరించలేదు. చప్పుడు కూడా దేవుని మహిమపడతాం. మీరు ఊరకుంటే ఈ రాళ్ళు కేకలేస్తాయని చెప్పాడు. అవునా? అంటే రాళ్ళు కేకలేయాలంటే ఏం కావాలి? స్వరం కావాలి. దానికి రాళ్ళు కేకలేయాలంటే ఏం కావాలి? స్వరపేటిక కావాలి. స్వరపేటిక కావాలంటే ఏం కావాలి? ప్రాణం రావాలి దానికి. అనగా రాయిని కూడా ఆయన ఎలా చేయగలుగుతాడయ్యానంటే ప్రాణం ఉన్న దానిలా చేసి, నువ్వు కేకలు వేయకపోతే ఆ రాళ్ళ చేత ఆయన కేకలు వేయించగలడు. గమనించు. నువ్వెంత, నీ జ్ఞానం ఎంత? నీ జ్ఞానానికి అందదు ఇది గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే నువ్వేదో ఊహించుకుంటున్నావేమో. ఆయనకి అసాధ్యమైన కార్యం అంటూ ఏది లేదు. తల్లి గర్భంలో ఉన్నాడు కనుక ఆ తల్లిలో ఉన్న రక్తమంతా వచ్చేసింది కనుక యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన రక్తంలో పాపములో నింపుకున్నాడంటే ఈ పాపంతో ఉన్నవాడు మన పాపాలు ఏం తీసేస్తాడు? జ్ఞానం ఉందా నీకేమైనా మాట్లాడడానికి? నీకేమైనా ఆలోచన పనిచేస్తుందా లేదా? ఆ పాపరక్తం నీ పాపాన్ని తీసేస్తుంది ఏంటి? నువ్వు సంస్కారం తీసుకుంటున్నావే, సంస్కారం తీసుకునేటప్పుడు ఇచ్చే రక్తం ఏ రక్తం చెప్పండి? అది పాపరక్తం అయితే ఇంక నీకెందుకు ఆ రక్తం? అర్థమవుతుందని చెప్పేది మీకు. అది జన్మ పాపంతో వచ్చినటువంటి రక్తమే అయి ఉంటే క్రీస్తు ప్రభు వారు ఇది నా రక్తం అన్నాడు. అందుకనే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కనుక మీకు ఇప్పుడు ఏమర్థం అవ్వాలి చెప్పండి? క్రీస్తు ప్రభు వారు ఉన్న రక్తము ఆదాములో నుంచి వచ్చిందా, లేక మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను ఏంటండి పుట్టినవారు కారు. ఎలా పుట్టలేదంట? ఆ పై వచనం చదవండి. ఎవరు వాళ్ళు? వారు 12వ వచనం చదవండి. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. చెప్పండి తర్వాత. దేవునికి పుట్టిన వారే కానీ మనం అందరం ఎవరని చెప్పండి. ఇప్పుడు దేవుని పిల్లలమైనా కాదా? ఇప్పుడు మనం దేవుని పిల్లలం కాబట్టి ఇప్పుడు ఏమై ఉన్నాము? రక్తంతో పుట్టామా? మనము శరీరచులతో పుట్టామా? మనుష్యచులతో పుట్టామా? మనము ఎలా పుట్టాము? సహజంగా అందరూ తల్లిదండ్రులకే పుట్టినటువంటి వారే, డౌట్ ఏమీ లేదు. కానీ దేవుడు ఏమన్నాడనంటే మరలా నువ్వు తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. ఎందుకు అనంటే రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు గనుక నువ్వు మరలా జన్మించాలి. ఎలా జన్మిస్తున్నావు అనంటే దేవుని వల్లే నువ్వు పుడుతున్నావు. నీ ఆత్మ మరలా తిరిగి దేవుని చేత పవిత్రపరచబడుతుంది కనుక ఆ పవిత్రపరచబడే రక్తము క్రీస్తు పవిత్ర రక్తము తప్ప ఏ రక్తము ఈ లోకములో నిన్ను రక్షించలేదు. ఈ సత్యాన్ని గమనించండి. చెప్పకూడదు. హల్లెలూయా. ఆ క్రీస్తు రక్తం నుండి ఏం చేసింది అంటే పవిత్రునుగా చేసింది. ఇది గమనించు నువ్వు. మరి ఏ రక్తము కాదు. ఏది నిన్ను పవిత్రునిగా చేసింది? క్రీస్తు రక్తము. ఇక్కడ మనం రాయబడిన మాట ఏంటంటే ఆయన ఎలా పుట్టాడు చెప్పండి? యేసుప్రభు వారు. అందుకనే యోహాను సువార్తలో అందరి కళ్ళు తెరిపించడానికి మత్తయ్య గారు రాశారు. ఏమని? మరియమ్మ యోసేపుల యొక్క కుమారుడుగా
లిఖించబడ్డాడు గాక. లూకా గారు కూడా అలాగే లిఖించారు గాక. కానీ యోహాను అలా రాయలేదే. మొదటి అధ్యాయంలో ఆయన యేసుప్రభువు వారు పుట్టిక ఎలా ఉందని చెప్పాడు. ఆయన ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుని నోట వెలుగుగా వచ్చింది. ఏమిటి ఆ మొదటి వాక్యము? వెలుగే. ఆది యందు మొట్టమొదటిగా దేవుడు పలికిన మాట ఒకే ఒక మాట ఏమిటంటే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. కనుక ఆది యందు వాక్యం ఉందే, దేవుని నోట వచ్చింది. ఆ వాక్యమే ఏమైంది? శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. చెప్పడం అర్థం గట్టిగా. మానవేచ్చల వల్ల పుట్టినటువంటి వాడు కాదు నా యేసు స్వామి. శరీరేచ్ఛలతో పుట్టినవాడు కాదు నా యేసు స్వామి. ఒక గర్భము కావాలి గనుక ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటాడు, నువ్వు బలిని అర్పణను కోరుకోలేదు. ఏం కోరుకున్నావు? నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు. చదవండి. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకములో ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు, బలి అర్పణ నువ్వు కోరలేదు, కానీ నాకు ఒక శరీరాన్ని నీవు అమర్చావు. దేవుని స్తోత్రం. ఎవరు అమర్చారు? ఇప్పుడు ఇది మరియమ్మ గారు ఇచ్చే శరీరం, రోజు తినేటువంటి ఆహార పదార్థాల వల్ల ఈ శరీరం ఏర్పడిందా? ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చావు అని అన్నాడు. తల్లి గర్భములో ఉన్నాడే కానీ తల్లి గర్భములో కావలసినటువంటి ఆ ఏమి కూడా ఆయన తీసుకోలేదు. అంటని వాడుగా ఉన్నాడు, దోషమంటని వాడుగా ఉన్నాడు. అందుకని యేసుప్రభువు ఒక మాట అంటాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపన చేయగలడా అన్నాడు. ఎందుకంటే ఆ దమ్మున్నవాడు ఈ లోకంలో నా యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే. ఇంకెవరికి ఆ దమ్ము కానీ మాట్లాడే శక్తి కానీ లేదు. ఇష్టానుసారంగా బైబిల్ని తిట్టేటువంటి వారికి కానీ మరి ఎవరికి ఏ దేవుళ్ళోనైనా లోపం ఉందేమో కానీ నా యేసులో ఏమి లేదయ్యానంటే ఆయన చెప్పాడు, నాలో పాపం ఉన్నదని. మరి పాపము నుండి ఏ పాపం? అది నైజ పాపం కూడా లేదు, కర్మ పాపం లేదు, జన్మ పాపం లేదు, స్వాభావికమైన పాపం ఏది కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలో లేదు లేదు లేదు. అందుకని నన్ను రక్షించగలిగాడు ఆయన. అందుకని నన్ను ఆయన శుద్ధి చేయగలిగాడు. అందుకని నన్ను ఆయన పవిత్రపరచగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము శరీరేచ్ఛల వలన కాదు, ఆయన రక్తము వలన జన్మించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు అన్న మాట ఏమిటి? యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనంలో ఒక మాట అంటాడు. 6:53లో యేసు ఇట్లన్నాడు, మనుష్య కుమారునిగా క్రీస్తు ప్రభువు వారి యొక్క శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. ఏంటండి ఒక చక్కని మాట ఇక్కడ రాయబడింది. ఏంటి? నా శరీరము తిని రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు, అంటే మీరు జీవం ఉందా? ఇప్పుడు లేదా? ఉంది కదా. మరి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మీలో మీరు అంటే ఈ జీవం కాదు, ఈ జీవము కాదు, ఈ జీవం అనేటువంటిది కాదు ఆయన కోరుకునేది. నిత్య జీవములో నిన్ను నడిపించడానికి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. చదువుకుందాం. 6వ అధ్యాయం 54వ వచనం చదవండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఎవరండి? నిత్య జీవము. ఇక్కడ ఎన్నున్న జీవాలు? మామూలుగా జీవించి ఈ జీవం ఒకటి ఉంది, రెండవది ఏంటి? నిత్య జీవం. ఇప్పుడు నిత్య జీవం కావాలి అంటే ఏం తీసుకోవాలి? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవాలి. ఆయన శరీరము, ఆయన రక్తము ఆదాము నుంచి వచ్చినటువంటి ఆ పాపముతో మిలితిపోయిన రక్తం అయితే కనుక నీకు నిత్య జీవం ఎలా వస్తుంది? ఇది ఇక్కడ అంతమైపోయేది. కానీ క్రీస్తు ప్రభు వారి శరీర రక్తాలు, నా శరీరము నా రక్తము త్రాగేటువంటి వాడు మాత్రమే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాణ్ణి లేపుతాను. చెప్పకూడదు. దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఎవరికి ఉంది ఈ అవకాశం అంటే ఎవరైతే ఆయన శరీర రక్తాలు తీసుకుంటారో వారు మాత్రమే అంత్య దినమున వారిని నేను లేపుతాను.
వారికి ఏం కలుగుతుంది? నిత్య జీవము, నిత్య జీవము, నిత్య జీవము. దేవునికి మహిమ కలుగును గాక. 56వ వచనము. ఆ, ఆ, ఆ. నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఎవడైతే ఆయన రక్తాన్ని తీసుకుంటాడో వాడిలోనే ఏముంటాడు ఆయన? నేను నిలిచి ఉంటాను. నేను నిలిచి ఉండాలంటే నా శరీర రక్తాలు నువ్వు స్వీకరించాల్సిందే ఖచ్చితంగా. కనుక ఇప్పుడు ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుంది అనంటే శుద్ధి చేస్తుంది. ఆయన రక్తము 1 కొరింథీ 11వ అధ్యాయం 25వ వచనము. 11:25. 1 కొరింథీ 11:25. ఆ ప్రకారమే ఎత్తుకొని నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన. ఎవరి రక్తం ఇది? నా రక్తము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. ఎఫెసీ 1:7. మహదైశ్వర్యమును బట్టి ఎవరి వలన? ఆయన రక్తము. ఎవరి రక్తం ఇది? ఆయనది. ఎవరిది కాదిక? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనము. ఎబ్రీ 10:20. సహోదరులారా, మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన శరీరము ఉంది అక్కడ. ఆయన రక్తము వలన మనము. ఎఫెసీ 2:13 క్రీస్తు రక్తము. ఎఫెసీ 2:13 ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరి రక్తం ఇది? ఇంకొక రక్తం ఉంది, చదువుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. కొలస్సీ 1:20. ఈ రక్తం ఏంటంటే సిలువ రక్తము. సిలువలో ఎవరిది ఉందో రక్తము? క్రీస్తు ప్రభు వారిదే సిలువ రక్తము. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీకున్నటువంటి ఫైనల్గా నేను ముగిస్తూ చెప్పేటువంటి మాట, టైం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఆదాము రక్తము లేదు అని ఏమైనా చెప్పండి, కన్క్లూడ్ అయిపోయారు. మరి ఇప్పుడు ఆదాము రక్తము లేనప్పుడు మన పాపములు ఎలాగా శుద్ధి చేయబడ్డాయి? మన పాపాలు ఇప్పుడు ఎక్కడ శుద్ధి చేయబడ్డాయి? మీకు ఒక మాట ఏంటంటే పాపం ఎక్కడుంది చెప్పండి? మన రక్తంలో ఉంది. ఇప్పుడు ఈ రక్తంలో ఉన్నటువంటి ఈ పాపం ఏం చేయబడాలి చెప్పండి? శుద్ధి చేయబడాలి. కనుక ఇప్పుడు పాపములన్నీ ఎవరి మీద వేయబడాలి? ఇప్పుడు నా శాపము బాబా నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడవుని నా స్థానములో. దేవునికి స్తోత్రం. నాకు బదులుగా నీవే, నా పక్షంగా నీవే శిలువమ్రాని మీద ఉన్నావు. ఇప్పుడు నిష్కలంకమైన క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తముతో ఆయన సిద్ధంగా ఉన్నాడు బలి అవ్వడానికి. ఒకని పాపము తీసివేయబడాలి అని అంటే ఒక నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల లేక దూడ లేక ఒక పక్షి ఏదైనా ఏం చేయబడాలి అని అంటే వధించబడాలి. ఇప్పుడు నిష్కలంకమైన రక్తం వధించబడితేనే మనకి ఏముంది? విడుదల కలుగుతూ ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. కనుక క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము నిష్కలంకమైనదిగా ఉంది. అయితే ఆయన మీద ఇప్పుడు ఏంటంటే మన పాపముల భారము పెట్టబడింది. ఎప్పుడు పెట్టారు ఆయన మీద? పుట్టిన వెంటనే పెట్టబడిందా? ఎదుగుతున్నప్పుడు పెట్టబడిందా? ఆయన బోధ చేసే సమయంలో 3.5 సంవత్సరాలలో ఆయన మీద పెట్టబడిందా పాపభారం? ఎప్పుడు ఆయన మీద పాపభారం పెట్టబడింది? పుట్టినప్పటి నుంచి, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి, అప్పటి నుంచి పెట్టబడిందా ఆయన మీద? అప్పటి నుంచి మోస్తూనే ఉన్నాడు ఆయన.
ఎప్పుడు పెట్టబడిందంటే ఆయన సిలువకు వెళ్ళేటువంటి ముందు రోజు రాత్రి గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారి మీద లోక పాపముల భారము పెట్టబడి ఆయనలోనికి పాపాలన్నీ నింపుతూ ఉంటుంటే ఆ పాపముల భారములో నుండి ఆయన శరీరములో నుంచి రక్తము చెమట బిందువులో పడింది. అప్పుడు శిలోమ్రానికి ఎక్కేసాక కాదు సుమా, ఎప్పుడు పెట్టబడ్డాయి ఆయన మీద? అక్కడ పెట్టబడ్డాయి కాబట్టే ఆ భారములన్నీ మోసుకుంటూ వెళ్ళాడు ఆయన. సిలువ అనేటువంటి ఆ భారమును ఒక సింబాలిక్గా కనిపిస్తుంది సిలువ పైకి. ఏమిటంటే ఆ సిలువలో ఏమున్నాయి? సిలువ పొందేటువంటి వాడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అని అంటే పాపాత్ముడుగా. సిలువ పొందేటువంటి వాడు అన్యాయము చేసిన వాడుగా. సిలువ పొందేటువంటి వాడు దుష్టుడుగా, దొంగగా. అన్ని రూపాలు ఉన్నాయి దేనిలో? సిలువను చూస్తే అప్పట్లో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే భయం. సిలువను చూస్తే అప్పట్లో అందరికీ ఏంటి చెప్పండి? భయం. ఎందుకంటే ఆ సిలువ మీద ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, చంపబడుతూ ఉన్నారు కనుక సిలువ వైపు చూడడానికే భయపడేటువంటి వారు. కానీ నా యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు సిలువనే విలువగా మార్చేశాడు. చప్పకొట్టు దేవుడు మహిమ పలుకుదాం. సిలువను పండగగా మార్చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారు. సిలువ వైపుకు చూడడానికి భయపడేటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఆయన పూర్తిగా తీసివేసి ఈ రోజున సిలువను చూస్తే చాలు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనస్సు కరిగి నలిగి నీరైపోయేటట్లుగా చేశాడు. చెప్పకూడదాం ఒకసారి గట్టిగా దేవుడు. ఆయన మీద మోపబడినటువంటి ఈ పాపముల భారము ఆయన మోసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఆయనలో ఏముంది చెప్పండి? క్రీస్తు ప్రభు వారి యొక్క పవిత్ర రక్తము ఉంది. మన అందరి పాపముల భారం అనేటువంటి రక్తం కూడా ఆయన మీదకి మోపబడి ఉంది. ఇప్పుడు ఈ రెండూ కలిసినాయి. అర్థమైంది? ఇప్పుడు ఎక్కడ కలిసాయి? ఇప్పుడు సిలువ మ్రాను మీదకి వెళుతున్నప్పుడు, గెత్సెమనే తోటలో వేసినప్పుడు ఆ రక్తము బయటకు వస్తుందే లోపల నుంచి. ఆ క్రీస్తు రక్తములో నుండి మన రక్తపు బయటికి ఏమవుతుందంటే శుద్ధి చేయబడి వస్తుంది. చప్పట్లు కొడదాం ఒకసారి దేవుని. హల్లెలూయా. డయాలసిస్ అని అంటే మన శరీరంలో మనకు ఉన్నటువంటి చెడుదనంతా కూడా శుద్ధి చేసి మంచి రక్తాన్ని బయటకు పంపించేటువంటి ఒక సిస్టమ్ ఉంది, అది కిడ్నీ. మన నీళ్ళు కూడా అన్నింటిలోనూ ఉన్నటువంటి చెడునంతా కూడా ఏం చేస్తుంది? కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది, శుద్ధి చేసి. ఆ శుద్ధి చేసిన తర్వాత వేస్ట్ బయటికి పంపించేస్తుంది. అదే ఏంటి అని అంటే మన యూరిన్, మన యొక్క మోషను. కిడ్నీ శుద్ధి చేసిన తర్వాత బయటికి పంపించేసినంత చెత్తను పంపించేస్తుంది బయటికి. మంచిదంతా లోపల ఉంచుకుంటుంది, వేస్ట్ అంతా. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే కిడ్నీ ఆ శక్తిని కోల్పోతుంది. చెప్పండి, కిడ్నీ ఏంటి చెప్పండి? ఆ శక్తిని కోల్పోతుంది. అంటే శుద్ధి చేయడానికి దాని దగ్గర శక్తి. అందుకని ఏం చేస్తారనంటే ఆ కిడ్నీ లాంటి ఒక మిషన్ బయట ఉంటుంది. ఏంటి? కిడ్నీ లాంటి ఒక మిషన్ బయట ఉంటుంది. ఇప్పుడు ఈ మిషన్కి నీ శరీరంలో నుంచి ఒక గొట్టాన్ని దాంట్లోకి పెట్టి రక్తం. ఇప్పుడు ఆ మిషన్లో ఈ రక్తము శుద్ధి చేసి, అంటే కిడ్నీ చేయవలసిన పని అది చేస్తే అప్పుడు శుద్ధైన రక్తం మరలా శరీరంలోనికి పంపిస్తూ ఉంటారనమాట. అంటే ఇది ఇలా వెళ్ళి దాంట్లో శుద్ధి, దీంట్లోకి వచ్చి శుద్ధి అలా 4 గంటల నుంచి 6 గంటల దాకా కదలకుండా ఉండాలి. ఒక్కొక్కరికి ప్రతిరోజు చేయాలి, కొంతమందికి 2 రోజులకోసారి చేయాలి, కొంతమందికి 5 రోజులకోసారి చేయాలి, కొంతమందికి వారానికోసారి, కొంతమంది నెలకోసారి చేయించుకోవాలి. డయాలసిస్కి వెళ్తే పరిస్థితులు అలా ఉంటాయి కనుక. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తుంది? ఇప్పుడు శుద్ధి చేస్తుంది. అలాగున మన రక్తము క్రీస్తు ప్రభు వారిలోనికి వెళ్ళింది కనుక క్రీస్తు ప్రభు వారి రక్తము దాన్ని ఏం చేసింది? శుద్ధి చేసింది. దేవుని స్తోత్రం. కనుక ఇప్పుడు పొడిచిన వెంటనే బయటికి ఏమొచ్చింది? శుద్ధైన రక్తము. మీ రక్తం, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను. ఇప్పుడు తెల్లబడ్డం అంటే ఏంటి? నీళ్ళు ఎలా ఉంటాయి? ప్యూర్గా ఉంటాయి కదా. హిమం అంటే ఏంటి? మంచు అంటే ఏంటి? నీళ్ళు.
అంటే తెల్లబడము అంటే అర్థం ఏంటయ్యానంటే నీ రక్తము, నీ పాప రక్తము క్రీస్తు ప్రభు వారిలోనికి వెళ్ళి ఆయన రక్తము నీ రక్తములో కలిసి నీ రక్తాన్ని శుద్ధి చేస్తే నీ పాపములన్నీ పోయి హేమము వలె తెల్లబడుతూ ఉన్నాయి. చెప్పలు కూడా దేవుడు మనం. దిస్ ఈజ్ ద సిస్టమ్. ఎప్పుడు జరిగింది ఇది అంటే రోజు జరుగుతూనే ఉంటుంది. ఈ శుద్ధి చేసే క్రమం ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? నిత్యము. నువ్వు ఎప్పుడు తప్పు చేసిన ప్రభువా నన్ను క్షమించమని అడుగుతున్నావే, క్షమించమన్న వెంటనే నీ పాపం ఏమవుతుంది? ఆయనలోనికి వెళ్ళి ఫిల్టర్ అయ్యి మళ్ళా నీలోనికి. ఇది ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారిలో పాప రక్తం అనేది ఉందా అంటే ఉంది. ఏ రక్తం? మనము చేసిన పాపము రక్తం ఉందే అది ఆయన మీద మోపబడి ఉందే. అది ఆయనలోనికి వెళ్ళి ఏం చేస్తుంది చెప్పండి? ఎందుకంటే ఆయన ఏమయ్యాడు? మన నిమిత్తము ఆయన పాపిగా మారిపోయాడు. అవునా? మన పాపములన్నీ ఆయన మీద వేయబడ్డాయి. పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నిచ్చేశాడు కదా మనకి. మన బరువు అంతా ఏంటి? ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ ప్రయాస ఎలా వచ్చింది నీకు? ఏదేని తోటలో ప్రయాస ఉందా? అందుకని బయట ఏదేని తోటలో తప్పు చేసిన దేవుడు ఏమన్నాడు అంటే, ఇదిగో ప్రయాసముతోనే నువ్వు పిల్లల్ని కందువు, చెమటోడ్చి నువ్వు సేద్యం చేసుకుందువు. ఈ శాపాలన్నీ ఎప్పుడు వచ్చాయనంటే పాపం తర్వాతే వచ్చాయి. కనుక చెమటను చూసినా నీకు ఏం గుర్తు రావాలి? పాపం గుర్తు రావాలి. ప్రయాస పడుతున్నావే, ఏం గుర్తు రావాలి? పాపం గుర్తు రావాలి. ఈ ముళ్ళ పొదలు గచ్చ పొదలు చూస్తున్నావే, అట్లా చూసిన వెంటనే ఏమనిపించాలి నీకు? పాపం గుర్తు రావాలి. అంతకుముందు లేవు ఈ ముళ్ళ పొదలు గచ్చ పొదలు. కనుక మన పాపములన్నీ కూడా ఇప్పుడు ఆయన మీద వేయబడ్డాయి. మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన రక్తములో దోషము లేదు. ఆయన రక్తము ఆదాము అవ్వల నుంచి వచ్చినటువంటి పాప రక్తము కాదు. ఆయన వాక్యమే శరీరధారిగా ఉన్నాడు. ఒక శరీరాన్ని దేవుడే ఇచ్చేశాడు, బయటకు వచ్చాడు. ఆయనలో రక్తము పవిత్రమైన నిష్కలంకమైనటువంటి రక్తము ఆయనలో ఉంది. ఇప్పుడు ఈ రక్తము ఆయనలో ఉన్నప్పుడు మన పాపముల భారము ఆయన మీద ఏం చేశారు? మోపబడి ఆయనలోనికి వేశాడు. కనుకే మీకు ఒకసారి చెప్పాను, మీకు ఒక గోని సంచిలో నువ్వులను రాత్రంతా నానబెట్టి ఆ నానబెట్టినటువంటి ఆ నువ్వుల సంచి మీద ఒక పెద్ద మన రుబ్బురువులు పెడతారు ముందర. దానికి కానీ ఒడియాలు పెట్టడానికి కానీ ఏం చేస్తారు మీరు? పెడితే అప్పుడు ఏమవుతుంది? లోపల నుంచి వచ్చేస్తుందా లేదా? ఎర్రగా బయటకు వచ్చేస్తూ ఉంటుందా లేదా? అలాగున యేసుక్రీస్తు ప్రభు వారిలో మన పాపములన్నీ పెట్టి ఇంకా ఇదిగో ఈ పాపం ఈ పాపం ఈ పాపం అని సాతాను చెబుతూ ఉంటే అన్నీ ఆయనలో వేస్తూ ఉంటే ఆ పాపములన్నీ ఆయన వేసి కూరుతూ ఉంటే కూరతా ఉంటే ఏమొచ్చింది సంచిలో నుంచి బయటికి? అలా క్రీస్తు ప్రభు వారి శరీరం నుంచి ఏమొచ్చింది బయటికి? చెమట రక్త బిందువులో బయటికి వచ్చింది. ఎంతగానంటే ఆయన శరీరం పగిలిపోయేటట్లుగా ఇంకా కూరగా ఇక ఆయన శరీరం ఏమైంది తెలుసానంటే శిలువ మ్రాను మీద ఆయన బల్లెంతో పొడిచినప్పుడు మొత్తం అంతా ఇంకా లోపల నుంచి వచ్చేసి నిన్ను నన్ను శుద్ధి చేసింది. అది నిష్కలంకమైన క్రీస్తు రక్తము నీ రక్తాన్ని కూడా ఏం చేసింది చెప్పండి? ఇంకొక ఉదాహరణ మీకు చెబుతాను. డ్రైనేజ్ వెళ్తుంది, ఇలాగా నల్లగా ఉంది, మురుక్కింద ఉంది. ఇప్పుడు దాన్ని శుద్ధి చేయాలంటే నువ్వేం చేయాలి? మోటార్ వేసి ఓ గొట్టం పట్టుకుని ఏ నీళ్ళు ఇవి? మంచినీళ్ళు, మురుగునీళ్ళు కాదు కదా. ఆ మంచినీళ్ళు ఆ డ్రైనేజ్లో లాపెట్టి ఇలా కొడుతున్నావు అనుకో, నువ్వు కాసేపటికి ఆ నీళ్ళన్నీ ఏమైపోతూ ఉంటాయి? వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఏమైపోద్ది? ఇప్పుడు నెక్స్ట్ నుంచి అదే గొట్టం వదిలేసావు అనుకో, ఇప్పుడు అక్కడ ఏ నీళ్ళు వెళ్తాయి అక్కడి నుంచి? అలాగే నీ పాపముల మీద క్రీస్తు ప్రభు వారి రక్తము ప్రోక్షించబడుతూ ఉంటే ఈ రక్తం ఇదంతా ఏమైపోతుంది? ప్యూర్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇంకొక ఉదాహరణ, చిన్నప్పుడు మనం ఇండిబగాయ కాలువలో నీళ్ళు ఈ వర్షాకాలంలో ఎర్రగా కాఫీలాగా ఉంటుంది.
అవి తెచ్చుకుని ఇండివిగా ఇలా నూరి దానిలో ఒక 2 సుక్కలు వేస్తే ఒక్కసారిగా డస్ట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? క్రీస్తు రక్తం అదే, శుద్ధి చేసినటువంటి రక్తము, పవిత్రమైన రక్తము. ఇంకా మీకు క్లారిటీ రావాలి. ఇప్పుడు ఏంటంటే క్రీస్తు ప్రభువులో ఉన్న రక్తము ఆదాములో ఉన్న రక్తమేనా? కాదు. ఏ రక్తం ఇది? ఆయన స్వకీయ రక్తం, ఆయన సొంత రక్తము, నా రక్తం అంటున్నాడు ఆయన. పాప క్షమాపణ నిమిత్తమై చిందించబడుతున్నటువంటి నా రక్తం అన్నాడు ఆయన. కనుక ఇది ఎవరి రక్తం కాదు, ఆయన రక్తం. ఆ రక్తంకి ఉన్నటువంటి శక్తి ఏమిటయ్యానంటే నీ రక్తంలో ఉన్న పాపాన్ని తీసివేయగలదు, శుద్ధి చేయగలదు. శుద్ధి చేయుచు వధువును సిద్ధపరచు సన్నిధి వృద్ధిలోనికి తేచును, దిద్దును సరిచేయును, వృద్ధిలోనికి దిద్దును సరిచే. పెళ్ళి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె. మహాప్రభు కలిగిన మా తండ్రి, మీ పాదములు కొందరు చెల్లించుకుంటున్నాను స్వామి. మీ రక్తము ఆదాము రక్తం అని చెప్పేటువంటి వారికి కనువిప్పు కలిగించండి నాయన. పాపరక్తము కాదు మీలో ఉన్నది. మీరు పాపిగా మార్చబడ్డారు. ఎవరిని బట్టి అంటే మా రక్తములో ఉన్నటువంటి పాపమును బట్టి మీరు పాపిగా మార్చబడ్డారు తప్ప మీ రక్తములో దోషము లేదు నాయన. ఇది లోకము గమనించాలి. నీ పవిత్రమైన రక్తములో మా రక్త పాపములు నింపబడినప్పుడు మా పాపములు కూడా శుద్ధి చేసే శక్తి నీలో ఉన్నది కనుక అట్టి ఆ శక్తి కలిగినటువంటి నీ యొక్క రక్తమును మేము ఆశ్రయించగలిగిన మాకు ఇచ్చి శరీరమే రక్తమేమో బలపరుచుచున్న యేసు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. సత్యవతి గారు వారి సహోదరి యొక్క కుమారుడు మరి యాక్సిడెంట్లో, ప్రమాదంలో మరి భుజంతకు చేరారు. అప్పుడు ఆ టైంలో చాలా మరి ఏమైపోతుందో తెలియదు అన్నట్లుగా బాధపడి నాకు ఏదో అయిపోతుందని చెప్పేసి ఫోన్ చేసింది తల్లి సత్యవతి గారు. ప్రార్థన చేయగా దేవుడు ఆ కుమార్తెను బలపరిచారు, మళ్ళీ శక్తినిచ్చారు. ఇంకా ఎవరూ లేరు దగ్గర అనేటువంటి బాధ వేధించింది. కానీ దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి మరి జీవం ఇచ్చారు. సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు. లలిత స్తుతులు రాసిన తర్వాత మరి షుగర్ టెస్ట్కి వెళ్ళారు. దేవుడు ఇబ్బంది లేకుండా చేశారు. సాక్ష్యం దీవించును గాక, దేవుడు కార్యం జరిగించును గాక. ఆమేన్.